నమస్కారం ఫ్రెండ్స్, మీకోసం కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళ కోసం కానీ మీరు మంచి టాబ్లెట్ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీకు బడ్జెట్ ట్యాబ్స్ గురించి చెప్పబోతున్నాను, అది కూడా అండర్ 20,000 లోనే. నిజానికి ఈ బడ్జెట్ లో ఈ ట్యాబ్స్ అనేటివి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మొత్తం నేను ఈ ట్యాబ్స్ ని యూజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాను. ఇంకా ఈ వీడియోలో నాకు నచ్చిన ఒక ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ గురించి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. సెప్టెంబర్ 23న అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మీకు ఈ టాబ్లెట్స్ అనేటివి మరింత తక్కువ ధరకి దొరుకుతాయి. నెంబర్ 1 OnePlus Pad Lite. ఈ ట్యాబ్ లో బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ రెండు కెమెరాలను యూజ్ చేసుకొని మనం 1080p 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇంకా ఈ ట్యాబ్ డిస్ప్లే సైజ్ వచ్చి 29.49 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ ట్యాబ్ లో స్టోరేజ్ అయితే 128GB ఉంటుంది, 8GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా ఒక 1000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీకు 256GB వస్తుంది, 12GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా ఈ ట్యాబ్ లో బ్యాటరీ అయితే 9510 బ్యాటరీతో వస్తుంది. ఇంకా ఇందులో 67 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది ఈ టాబ్లెట్. ఇంకా ఆడియో డివైస్ అయితే టైప్ సి తో వస్తుంది. నెంబర్ 2 Redmi Pad 2. ఈ ట్యాబ్ లో మనకి బ్యాక్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండు కెమెరాలను యూజ్ చేసుకొని మనం వీడియోస్ ని 1080p 30 ఫ్రేమ్స్ లో పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇంకా ఈ ప్యాడ్ చూడడానికి కూడా మనకు స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ ట్యాబ్ డిస్ప్లే సైజ్ వచ్చి 10.61 ఇంచెస్ ఉంటుంది. ఈ ప్యాడ్ లో రెజల్యూషన్ అయితే 5:3 రేషియోతో వస్తుంది. ఇంకా ఇందులో ఇంటర్నల్ మెమరీ అయితే 64GB ఉంటుంది, 3GB ర్యామ్ తో వస్తుంది. ఇంకా 128GB ఉంటుంది, 6GB ర్యామ్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో బ్యాటరీ అయితే 8000 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ అయితే 18 వాట్స్ ఛార్జర్ తో వస్తుంది. ఇంకా ఈ ట్యాబ్ లో స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ తో విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా 3.5mm జాక్ పిన్ కూడా ఉంటుంది. నెంబర్ 3 Lenovo Tab Plus. ఇందులో మనకి బ్యాక్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండు కెమెరాలను యూజ్ చేసుకొని మనం 1080p వరకు ఏదైతే 30 ఫ్రేమ్స్ తో పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇంకా బ్యాటరీ అయితే మనకి 8600 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మనకు ఛార్జింగ్ సపోర్ట్ అయితే 48 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. ఇంకా ఇందులో మనకు స్పీకర్స్ అయితే లౌడ్ స్పీకర్స్ తో పాటు స్టెరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ ట్యాబ్ లో మనకి 3.5mm జాక్ పిన్ కూడా ఉంటుంది, అది కూడా 24 బిట్ తో. ఈ ట్యాబ్ లో డిస్ప్లే సైజు వచ్చి 11.5 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ అయితే 5:3 రేషియోతో వస్తుంది. ఓవరాల్ గా ఈ ట్యాబ్ బాడీ వెయిట్ వచ్చి 650 గ్రామ్స్ ఉంటుంది. నెంబర్ 4 Samsung బ్రాండ్ నుండి ఈ ట్యాబ్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా మెమరీ 64GB ఉంటుంది, 4GB ర్యామ్ తో ఉంటుంది, 128GB తో 8GB ర్యామ్ తో కూడా వస్తుంది. ఇంకా ఈ ట్యాబ్ డిస్ప్లే సైజ్ వచ్చి 11 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంకా దీంట్లో రెజల్యూషన్ అయితే 10 రేషియోతో వస్తుంది. ఓవరాల్ గా ఈ ట్యాబ్ బాడీ వెయిట్ వచ్చి 480 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో మనకి సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ ట్యాబ్ లో బ్యాటరీ కండిషన్ అయితే 7040 mAh బ్యాటరీ ఉంటుంది, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఈ ట్యాబ్. ఇందులో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, 35mm జాక్ పిన్ కూడా ఉంటుంది. నెంబర్ 5 OnePlus Pad 2. ఈ టాబ్లెట్ చూడడానికి మనకి చాలా లుకింగ్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులో బ్యాక్ కెమెరా అయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు క్లియర్ గా. ఇంకా ఇందులో ఇంటర్నల్ మెమరీ అయితే 128GB ఉంటుంది, 8GB ర్యామ్ తో వస్తుంది, 256GB ఉంటుంది, 12GB ర్యామ్ కూడా ఉంటుంది. ఇందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఇంటర్నల్ మెమరీ అయితే 128GB ఉంటుంది, 6GB ర్యామ్ తో వస్తుంది. ఒక 1000 నుంచి 1500 ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే 256GB తో పాటు 12GB ర్యామ్ కూడా వస్తుంది. ఇంకా ఈ ట్యాబ్ లో డిస్ప్లే సైజు వచ్చి 12:1 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 2120x300 తో వస్తుంది. ఓవరాల్ గా దీని బాడీ వెయిట్ వచ్చి 584 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఇందులో బ్యాటరీ సైజు వచ్చి మనకి 9510 mAh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ అయితే 67 వాట్ ఛార్జర్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన 5 ట్యాబ్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన ట్యాబ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం OnePlus Pad 2 మాత్రమే. ఎందుకోసము అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇలాంటి ప్యాడ్ దొరకడం చాలా రేర్. ఈ మంత్ లో జరిగే బిగ్ బిలియన్ డేస్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో ఈ ట్యాబ్స్ అనేటివి మీకు చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. మీకు ఏదైనా మొబైల్ ఫోన్ కంపారిజన్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో అండర్ 30K లో బడ్జెట్ మొబైల్స్ గురించి చెప్పబోతున్నాను. అవి మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సబ్స్క్రైబ్ బటన్ అనేది పూర్తిగా ఫ్రీగానే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మీ నుండి మరింత సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.